కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరనడానికి నిదర్శనం ఆ నేత. సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి పాల వ్యాపారం చేసుకుంటూ రాజకీయంగా తన లక్ష్యానికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు సదరు నాయకుడు. ఇవాల్టి రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, అది కూడా ఓ ప్రముఖ జాతీయ పార్టీ అభ్యర్థిగా వరుసగా ఎన్నికల బరిలో ఉండటం అంటే మాటలు కాదు, దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారాయన. ఇందుకీ ఆయన ఎవరంటారా? లెట్స్ వాచ్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి దానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. భర్త మాజీ మంత్రి పి ఇంద్రారెడ్డి మరణంలో జరిగిన ఉప ఎన్నికలలో 2000లో కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారిగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి శాసనసభలోకి ప్రవేశించారు సబితా ఇంద్రారెడ్డి. 2004లో కూడా చేవెళ్ల నుంచి నెగ్గిన సబిత తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ల శాసనసభ నియోజకవర్గంను ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో 2009 శాసనసభ ఎన్నికలలో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2004-09 కాలంలో ఉమ్మడి రాష్ట్ర గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి 2009 వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ మంత్రి పదవిని పొంది భారతదేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా మరోసారి చరిత్ర సృష్టించారు. అంతటి రాజకీయ దిగ్గజాన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో ఢీకొనడం అంటే మాటలు కాదు. అలాంటి మహేశ్వరంలో బీజేపీ తరపున రెండోసారి పోటీకి దిగారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్. శ్రీరాములుది సామాన్య వ్యవసాయ కుటుంబ నేపథ్యం. వ్యవసాయ ఆధారితమైన పాడి పరిశ్రమను వృత్తిగా ఎంచుకున్న ఆయన పాల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆయనకు రాజకీయాలంటే ముందు నుంచి ఆసక్తి ఎక్కువే. ఆ మక్కువతోనే ఆయన కాషాయ పార్టీలో సభ్యుడయ్యారు. చాలా మంత్రి నేతల్లా పార్టీలు మారకుండా బీజేపీతోనే కొనసాగుతుండటం ఆయన కమిట్మెంట్కు నిదర్శనం. గత ఎన్నికల్లో సైతం ఆయన బీజేపీ తరపున మహేశ్వరం అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారి కూడా ఆ పార్టీ శ్రీరాములు యాదవ్ పైనే నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చింది. టికెట్ దక్కించుకున్న ఆయన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వాస్తవానికి మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ బలంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తుక్కుగూడ మున్సిపాలిటీ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో సరూర్ నగర్ డివిజన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. దాంతో రాబోయే ఎన్నికలపై బీజేపీ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అందెల శ్రీరాములు యాదవ్ ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాండిడేట్ సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిలపై పోటీ పడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలైన జనంలోనే ఉంటూ వస్తున్న శ్రీరాములు యాదవ్ ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజా పరిస్థితులను చూస్తే మహేశ్వరంలో త్రిముఖ పోరు తప్పదనే చర్చ నడుస్తున్నా ఎప్పటికప్పుడు మార్పు కోరుకునే ఓటరు ఈసారి శ్రీరాముల వైపు మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు, గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతితో పాటు మోదీ చరిష్మాతో శ్రీరాములు గెలవడం ఖాయమేనంటున్నాయి కాషాయ శ్రేణులు. అది కాక మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి నాన్ లోకల్ కావడం కూడా ఆయనకు కలిసి వస్తుందంటున్నారు.